ఏంటండి చంద్రబాబు గారు వచ్చి ఒక సంవత్సరం దాకా అవుతుంది కదా, ఎలా ఉందనుకుంటున్నారు? ఎలా ఉంది చెప్పిన పనులు ఇంకా కాలేదుగా. మాకేమో రైతు భరోసా అన్నాడు, వేయలేదు. ఆ? అమ్మ ఒడేమో వేసిన వాళ్ళకి వేశారు, పనులకు పడ్డాయి, లేని వాళ్ళకి లేదు. అది వ్యవసాయం చేస్తారా మీరు? వ్యవసాయమే. ఏంటండి మరి ఈయన వచ్చిన తర్వాత అసలు ధరలు ఎందుకు పడిపోయాయి అనుకుంటున్నారు? ఏమో అర్థం కావట్లేదు. ఒక్క దానికి కూడా అసలు అడిగేవాళ్ళు లేడు. పొగాకు అడిగేవాళ్ళు లేడు, మిరగాయలు అడిగేవాళ్ళు లేరు. ఇక మామూలుగా ఇక పత్తి అయితే అప్పుడు అది పోయిందనుకో. అసలు మెయిన్ మిరగాయలను ఇక పొగాకే, ఇటు రెండింటికి రేట్ లేదు. ఆసాములు ఏం బతుకుతారు? అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు రేట్లు అసలు రేట్లు ఎలా ఉండేవి? అప్పుడు 20,000 23,000 ఉండే. ఇప్పుడు కాకపోతే పొలాలకి రేట్లు వచ్చినాయి అంతే. ఎవరైనా ఎక్కడైనా కొన్నాడు. అది అంటే మరి చెప్తున్నారు కదా, ఈయన వచ్చిన తర్వాత పంటలు అనేవి ఎక్కువగా పండాయి, అందుకనే ధరలు అనేవి లేవంటున్నారు. మరి పంటలు పండిని నిరుడు మాత్రం పండిని, కానీ నిరుడు నుంచే పత్రమైన రేట్లు నిరుడు నుంచే మిరగాయలకి భద్రమైంది. ఈ ఏడే పొగాకు ఎక్కువ వేశారు, దానికి ఏమో అసలు ఏమీ లేదు. పొగాకు అసలు కొనేవాడే లేడు. 3,000కి 4,000కి కొనేవాడే, కానీ ఇదిగా లేదు. మరి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1,500 వేస్తానన్నాడు. అదే 50 సంవత్సరాలు నిన్నోడికి 18 సంవత్సరాలు నిండితే చాలు, మహిళలకి నెలకి ఇస్తా ఉన్నాడు. ఏమి లేదు, పైసా లేదు ఎవరికి. ఏమి ఇచ్చారు ఎవరికి? 50 సంవత్సరాలకి వేస్తున్నాడు, అది లేదు. ఇప్పుడు ఉండ పెన్షన్లే తీయాలంటున్నారంట మళ్ళీ. ఎవరు ఊరికి ఎక్స్ట్రా తీసుకున్నారు. మామూలుగా దొంగ సర్టిఫికెట్లు పెట్టి తీసుకున్నారని టీవీలో చెబుతున్నారు. మరి ఉచిత బస్సు సంగతి ఏమైంది? ఇంకా ఉచిత బస్సు ఏంది, ఆగస్టు 15కి ఎత్తాడంట. ఏమో ఇస్తే వేసినాక కదా. పోయిన నెలలో ఎత్తన్నాడు రైతు భరోసా. మళ్ళీ మొన్న ఏమో జూలై మొదటి వారంలో ఎత్తానన్నాడు. ఏంటంటే మరి గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏంటి? ఉచిత గ్యాస్ ఇంత మటుకు ఒక గ్యాస్కి కూడా పడలేదు. 3 తీసుకున్నా ఇప్పుడు ఆయన వచ్చినాక, ఒకటి కూడా లేదు. అంటే మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచిగా ఉందా, చంద్రబాబు వచ్చాక మంచిగా? ఆయన అంతంత మాత్రం ఉన్నాడు, ఈయన అంతంత మాత్రం ఉన్నాడు. ఆయనేమో దోసుకున్నారని ఈడు చెబుతారు, వీళ్ళేమో ఇప్పుడు దోసుకున్నారని ఈడు. మరి మీరు చెప్పిన పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టింది జగన్ గారే కదా. జగనే ముందు పెట్టింది అయ్యే, దాన్నే తీసేయాలని అంటున్నాడు.